అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనము విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో భాగంగా 5 రోజుల గురించి చర్చించుకున్నాము. ఇప్పుడు 6వ రోజు గురించి తెలుసుకుందాం. 6వ రోజు మొదట పిల్లలకు తెలిసిన పక్షుల పేర్లు, కీటకాల పేర్లు చెప్పించడం, వాటి గురించి మాట్లాడించటం కృత్యం చేయాలి. తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్ అందులో భాగంగా తాకి చెప్పండి అనే కృత్యం చేయించాలి. పిల్లల కళ్ళకు గంతలు కట్టి వివిధ వస్తువులను తాకి ఆ వస్తువులను గుర్తించి పేరు చెప్పి దానిని ఎందుకు ఎలా వాడతామో చెప్పి అడగాలి మనము. ఉదాహరణకు పెన్సిల్, స్లేట్, అదేవిధంగా ఆట వస్తువులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఇట్లా కొన్ని వస్తువుల పేర్లు. తర్వాత ఒక ఆట ఆడించాలి. ఆట అంటే ఆట కాదు, కృత్యం లాంటిది. పెన్సిల్ పొట్టు అంటే పెన్సిల్ జీవిడితే పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టుతో కొన్ని బొమ్మలు లేదా పువ్వులు పేపర్ మీద అంటించి తయారు చేయాలి. ఇది 6వ రోజు సంబంధించిన విద్యా ప్రవేశ్ కార్యక్రమము. ఈ మొత్తం 3 కృత్యాలకు గాను 2 గంటల సమయం మనం కేటాయించుకోవాలి. అదేవిధంగా 7వ రోజు ఒక యాక్షన్ రైమ్ అనమాట. చెబ్బీ చీక్స్ డింపుల్ చిన్ అనే యాక్షన్ రైమ్ యాక్షన్ చేస్తూ పిల్లలతో పాడించాలా. అవి యాక్షన్ రైము ఒక 2-3 సార్లు, అంటే ఒకసారికి వాళ్ళకు సాటిస్ఫై ఉండదన్నమాట. యాక్షన్ టైము మనం ఎంతసేపు దానికి ఎక్కువ టైం కేటాయిస్తే వాళ్ళు అంత ఎక్కువ ఇంట్రెస్ట్గా మన క్లాస్ రూమ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ తాకి స్థితిని చెప్పండి. పిల్లలకు గంతలు కట్టి సున్నితమైన, గరుకైన ఇట్లాంటి కొన్ని వస్తువులు, అంటే పిండి, రవ్వ, తర్వాత మట్టి, ఇట్లాంటివి అంటే గరుకైనవి లేదా మృదువైనవి, పువ్వులు, ఆకులు, గోడ, బల్ల, ఇటుక, ఇట్లాంటి కొన్ని వస్తువులను వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టి తాకించాలన్నమాట. చేత్తో తాకించి ఈ వస్తువు ఏంటిది, ఈ వస్తువు ఏంటి అని మనం అడగాలి. దేనికి ఉపయోగిస్తారు? ఒకవేళ వాళ్ళు ఆ వస్తువులను కనుక్కోలేకపోతే వాటికి సంబంధించిన మనం కొన్ని క్లూస్ ఇవ్వచ్చు. క్లూస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా కొంత ఆలోచించి ఆ వస్తువు పేరు చెప్పగలుగుతారు. ఈ విధంగా వాళ్ళను ఆలోచింపచేయాలన్నమాట. అట్లా వాళ్ళల్లో మెదడును పనిచేసేటట్లు చేస్తే దాన్ని మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం. నెక్స్ట్ అవుట్డోర్ ప్లే. మనం పిల్లలందరినీ ఆరుబయటికి తీసుకెళ్ళి వాళ్ళకు నచ్చిన ఆట ఏదైనా కానీ, కుంటే ఆట లేదా పరిగెత్తే ఆట, కబడ్డీ, ఇట్లా కొన్ని ఆటలు ఉంటాయి కదా. ఒకవేళ ఇసుక అందుబాటులో ఉంటే ఇసుకలో ఆటలు ఆడిస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది 7వ రోజు సంబంధించిన కృత్యం. నెక్స్ట్ 8వ రోజు ఆనందం ఆనందం అనే గేయాన్ని మనం అభినయం చేస్తూ పిల్లలతో పాడించాలి. ఇట్లా అభినయ గేయాలంటే వాళ్ళకు చాలా ఇష్టం అన్నమాట. వాటిని తరగతి గదిలోనే, అంటే పాఠశాలలోనే కాకుండా ఈ ఇంటికి కూడా ఆ గేయాలను మోసుకు వెళ్తారు. అంటే వాటిని పాడుకుంటూ ఇంట్లో కూడా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి వీటిని వీలైనంత వరకు మనము కొత్తగా లేదంటే మంచి అభినయంతో మనం పాడి వినిపించాలి. నెక్స్ట్ చూసి చెప్పండి. పండ్లు, కూరగాయలు, వంట సామాగ్రి, కొన్ని వస్తువులు పిల్లల ముందు బల్ల మీద ఉంచి 2 నిమిషాలు చూడమనాలి. అంటే కొన్ని వస్తువులు, ఒక 5 లేదా 10 వస్తువులు, అంటే వాళ్ళు ఎన్ని చెప్పగలుగుతారో చూసి అన్ని కొన్ని వస్తువులు టేబుల్ మీద పెట్టి వాటిని చూడమనాలి బాగా, ఒక 10 నిమిషాలు అట్లా చూసి మళ్ళీ వాళ్ళని బయటికి పంపించి అందులో కొన్ని వస్తువులను తీసేయాలి. తీసేసి
ఏమేమి తీసామో మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కనుక్కోవాలి. ఇలా ఈ విధంగా కృత్యం చేయించాలి. తర్వాత ఆట, సిట్ స్టాండ్ అనే ఆట ఆడించాలి. ఇట్లా ఈ 3 రకాల కృత్యాలను వీలైనంత నెమ్మదిగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళల్లో మన కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళల్లో నాలెడ్జ్ ఇంప్రూవ్ కావాలన్నమాట. ఆ విధంగా మనము ఈ కృత్యాలని ఉపయోగించుకోవాలి. తర్వాత 9వ రోజు పిల్లలతో వారి శరీర భాగాల పేర్లు చెప్పించడం. ఉదాహరణకు పిల్లలు వాళ్ళు కన్ను చూపిస్తూ కన్ను అని చెప్పాలి. అంటే వాళ్ళ కన్ను చూపిస్తూ కన్ను, చెవి చూపిస్తూ చెవి, నుదురు చూపిస్తూ నుదురు, అట్లా ఒక్కొక్క భాగాన్ని చూపిస్తూ వాటి పేర్లు చెప్పాలి. తర్వాత విని గ్రహించి చెప్పడం. పిల్లలకు కళ్ళకు గంతలు కట్టి వివిధ ధ్వనులను వినిపించాలి. అంటే గజ్జెలు, మూవలు, ఇంకా గాజులు, పుస్తకాల కాగితాల శబ్దము, చెప్పులతో బయట నడవడము, ఫ్యాన్ తిరిగే శబ్దము, ఇట్లా వివిధ రకాల శబ్దాలు విన్నప్పుడు అవి ఏ వస్తువు నుండి వస్తున్నాయో వాళ్ళు చెప్పాలి. ఈ విధంగా ఈ కృత్యం చేయించాలి. తర్వాత గురి చూసి విసరడం. క్లాస్ రూమ్లో ఒక చోట ఒక బాస్కెట్ కానీ ఏదైనా పెట్టేసి పిల్లలందరినీ రౌండ్గా చేసి మధ్యలో ఆ బాస్కెట్లో మనం ఏదైనా ఒక వస్తువు, కాగితపు ఉండ కానీ లేదంటే బాల్ కానీ, క్రికెట్ బాల్ కానీ, టెన్నిస్ బాల్ కానీ ఆ బాస్కెట్లో పడేటట్టుగా వేయమని చెప్పి ఒక్కొక్కరికి అవకాశాలు ఇవ్వాలి. ఒక్కొక్కరికి 3 అవకాశాలు, అంటే 3 ఛాన్స్ ఇవ్వచ్చు. అట్లా తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి మనము ఈ ఆటల యొక్క సమయాన్ని, వాళ్ళకి ఇచ్చే అవకాశాలని పెంచడం తగ్గించడం చేస్తూ మినిమం 2 hours మనం దీనికోసం స్పెండ్ చేయాలి. తర్వాత 10వ రోజు పిల్లలు టీవీలో చూసే కార్టూన్ షోలు, వారికి నచ్చే కార్టూన్ క్యారెక్టర్ల గురించి మాట్లాడించాలి. ఉదాహరణకు చోటా భీము, ఇంకా డోరామ్యాను, ఇట్లాంటివి అన్నమాట. ఇంకా క్రిష్ అనేది వస్తుంది. ఇంకా కొన్ని మనకు తెలియవు కానీ వాళ్ళను మాట్లాడిస్తే వాళ్ళే చెప్తారు. చాలా కార్టూన్ షోస్ వాళ్ళు చూస్తారనమాట. నింజా, ఇట్లాంటివి. ఇంకా ఈ మధ్య అవేవో వస్తుంటాయి కానీ మనకు గుర్తుండవు. వాళ్ళని అడిగితే ఇంకా చాలా చెప్తారు. స్పర్శ గ్రహించి చెప్పండి. 2 సమూహాలుగా చేసి విద్యార్థుల్ని పువ్వులు పండ్లుగా విభజించి పువ్వులు పండ్ల పేర్లు పిలుస్తూ ముక్కు మెల్లిగా గిల్లే లేదా తాకే ఆట ఆడించాలి. కళ్ళు మూసుకున్న వ్యక్తి తనను తాకిన వ్యక్తిని ఎవరో గుర్తించగలగాలి, చెప్పగలగాలి, వాళ్ళ పేరు చెప్పాలి. ఈ విధంగా అంటే మనం వాళ్ళకు కళ్ళు మూసినప్పుడు ఎవరైతే తాకినారో ఆ తాకిన అతని చేతి స్పర్శ ద్వారా ఇది ఫలాని వాళ్ళ చెయ్యి అని వాళ్ళు గుర్తించగలగాలన్నమాట. ఆ విధమైనటువంటి జ్ఞానం వాళ్ళల్లో డెవలప్ కావాలి. నెక్స్ట్ తర్వాత కృత్యము చుక్కల్లో ఉన్న బొమ్మలను లేదా పువ్వులను కలుపుట మరియు రంగులు వేయుట. అంటే కొన్ని డాట్స్ ఇచ్చి ఆ డాట్స్ చుక్కలు కలపడం ద్వారా ఒక బొమ్మ ఏర్పడుతుంది. ఆ బొమ్మకు మళ్ళీ వాళ్ళే రంగులు వేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే ఫస్ట్ ఆ చుక్కలు కలపకముందు ఆ బొమ్మ ఏమొస్తుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు అట్లా కలుపుతూ వెళ్ళడం ద్వారా ఒక బొమ్మ వస్తుంది. ఆ బొమ్మకు మళ్ళీ ఒక్కొక్క ప్లేస్లో ఈ రంగు వేయి అట్లా చెప్పడం ద్వారా వాళ్ళు ఆ కృత్యాన్ని పూర్తి చేస్తారు. ఇది 10వ రోజు కృత్యం అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో 11వ రోజు నుంచి 15వ రోజు వరకు కృత్యాలని గురించి చర్చించుకుందాం.